హాయ్ ఫ్రెండ్స్, మీరు ధనవంతులుగా మారాలి అని నిజంగా కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ రోజు మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలన్నీ మీ చేతుల్లో ఉన్నాయంటే నమ్ముతారా? అవును, మీకు ఆటంకంగా మారుతున్న 4 అలవాట్ల గురించి ఈ వీడియోలో నేను క్లియర్ గా మీకు చెబుతాను. ఈ 4 అలవాట్లు మీ ఆదాయాన్ని పెంచే మార్గంలో బాధకాలు, మీ అభివృద్ధికి బ్రేకులు పెడుతున్నాయంటే ఆశ్చర్యపోవద్దు. ఇప్పుడు ఆ అలవాట్లు ఏంటి? అవి మీ జీవితంలో ఎలా ప్రభావితం చూపుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే వీడియో. నెంబర్ 1, అవసరం లేని అప్పులు. ఈ రోజు చాలా మంది చిన్న చిన్న అవసరాల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. కొత్త ఫోన్ కావాలి, ట్రెండింగ్ ఫ్యాషన్ వస్తువులు కావాలి, లేదా బయటకు విందుకు వెళ్ళాలి అని అప్పులు చేస్తారు. కానీ నిజంగా ఆ అవసరమా? మీరు ఇప్పుడు తీసుకున్న అప్పు మీ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టడమే. వాస్తవానికి ధనవంతులు అప్పులు తీసుకుంటారు, కానీ వ్యాపార పెట్టుబడి కోసం తీసుకుంటారు. పేద మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రం వినోదం కోసం అప్పులు చేస్తారు. ఈ అలవాటు వల్ల మీరు డబ్బు సంపాదించడమే కాదు, సంపాదించిన డబ్బంతా వడ్డీ చెల్లించడానికి వెళ్తుంది. మీకు అవసరమైన దాన్ని మాత్రమే మీరు కొనండి. వాస్తవికంగా ఆర్థికంగా సాధ్యపడే గడుపులను మాత్రమే దాటండి. అప్పుల జీవితానికి గుడ్ బై అయితే చెప్పండి. నెంబర్ 2, సమయాన్ని వృధా చేయడం. అసలైన నష్టం ఇదే. ఎవరైనా డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించగలరు, కానీ సమయం పోయిన తర్వాత తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. రోజుకి 24 గంటలు అందరికీ సమానంగా ఉంటాయి, కానీ ఆ 24 గంటల్లో ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారనేది వారి జీవితాన్ని నిర్ణయిస్తుంది. చాలా మంది గంటల తరబడి మొబైల్స్ లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ చూస్తూ కాలం గడుపుతాం. దీన్ని టైం పాస్ అంటారు, కానీ ఇది లైఫ్ పాస్ అవుతుంది అనేది అర్థం కాదు. వాస్తవానికి పేద మెంటాలిటీ ఉన్న వాళ్ళు తమ సమయాన్ని వినోదానికి మాత్రమే వినియోగిస్తారు. అధికారులు, విజేతలు మాత్రం తమ సమయాన్ని నేర్చుకోవడానికి, సంపద సృష్టించడానికి వినియోగిస్తారు. ప్రతిరోజు మీ సమయాన్ని ప్లాన్ చేసుకో. ఒక లక్ష్యం పెట్టుకొని దానిపై పని చేయండి. ఇంకెప్పటి వరకు టైం వృధా చేస్తారు? నెంబర్ 3, ఇతరులతో పోల్చుకోవడం అభివృద్ధికి అడ్డం. ఈ అలవాటు చాలా మందికి తెలియకుండానే అలవాటైపోతుంది. అతనికి కార్ వచ్చింది, నాకెప్పుడో. ఆమె ఫారిన్ కి వెళ్ళింది, నేను ఇంకా జాబ్ ఇంటర్వ్యూలకే. ఇలాంటి పోలికలు మన అభివృద్ధిని నియంత్రించేస్తాయి. ఇతరులు ఎటు పోతున్నారనే దానికంటే మీరు నిన్న కంటే నేడు ఎంత మెరుగుపడ్డారో అనే విషయమే ముఖ్యం. వాస్తవానికి పోలికలు మనలో అసహనం, అసమాధానం పుట్టిస్తాయి. అవి మన అసభ్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని తక్కువ చేస్తాయి. ఇది కూడా పేద మెంటల్ లో ఒక భాగం. మీ జాతర మీది, మీ రూట్ వేరు. మీ ప్రయాణాన్ని ప్రేమించండి, మీ అభివృద్ధిని మదింపు చెయ్యండి.